బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీటింగ్ కాబోతున్నారు. జనసేన శాసనసభాపక్ష సమావేశంలో కీలక అంశాలు అజెండాలో ఉన్నాయి. నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు, త్వరలో పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన సందర్భంగా ఈ కీలక సమావేశం జరగబోతుంది. ప్రధానంగా కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల టీడీపీ ఇన్ఛార్జీలతో విభేదాల అంశంతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల జనసేనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిపై పవన్ కళ్యాణ్ ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక సాయంత్రం 5 గంటలకి జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే జనసేన ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నారు. మరి ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే జరుగుతున్న అక్కడక్కడ కొన్ని ఘర్షణ వాతావరణాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందనుకోవచ్చా? మొత్తం చూసుకుంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేల సమావేశం మరికొద్ది సేపట్లోనే జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షన జరగబోతుంది. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ తో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపట్లోనే ఈ సమాచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన తీరు, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వ్యవహరించాల్సిన విధి విధానాలు తదితర అంశాలకు సంబంధించి ఏ రకంగా వ్యవహరించాం, అసెంబ్లీలో ఎమ్మెల్యేల పనితీరు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఆయన చర్చించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తాంధ్రలో పర్యటన చేయాలని చెప్పి పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఏ రకంగా ముందుకెళ్లాలి ఏంటి అనే దానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి కూడా కీలకమైన సమావేశం జరుగుతుంది. దాంతో పాటుగా ముఖ్యంగా జనసేన గెలిచిన చోట టీడీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకి భేదాభిప్రాయాలు రావడం, ఇద్దరి మధ్య విభేదాలు చెలరగటం, ఒకరిపై ఒకరు వారి అధిష్టానాలకి ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలు, టీడీపీ నేతలపై జనసేన ఎమ్మెల్యేలు పరస్పరం బహిరంగానే విమర్శలు చేసుకున్నారు. మరికొన్ని చోట్ల దాదాపుగా 132 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడ జనసేన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. రాష్ట్ర స్థాయిలో మాత్రం అధినేతలు కలిసి పనిచేస్తున్నారు, కానీ నియోజకవర్గ స్థాయిలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్లాలి ఏమిటి అనే దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీ వేశారు. 3 పార్టీలకు సంబంధించి ఎక్కడ విభేదాలున్నా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకునేందుకు. కానీ అవి కూడా పూర్తి స్థలం యాక్టివ్ అవడంతో పాటు రానున్న రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్లాలి, ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. అఖిల, శివ, అయితే ఇప్పటికే అక్కడక్కడ ఘర్షణ వాతావరణం మనం చూస్తున్నాము. అయితే అటు ఎమ్మెల్యేలు ఎవరైనా కనుక చెప్పిన మాట వినకపోతే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ విషయానికి కావచ్చు, అలాగే ఎమ్మెల్యేకి సంబంధించి ఆలోకం మాధవి విషయంలో ఇట్లా పలువురు ఎమ్మెల్యేల తీరుపై కొంత విమర్శలు రావటం, వివాదాలు లేకటం, ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలకైనా సీరియస్ గా కూడా హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలోనే కూటమి భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మాన్ని పూర్తి స్థాయిలో అందరూ పాటించాలి, దాన్ని ధిక్కరించి వాళ్ళు ఎవరు కూడా పార్టీలో అవసరం లేదని చెప్పి ఒక రకమైన హెచ్చరికను కూడా ఆయన గతంలో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలకి ఆయన కీలకమైన సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశంతో పాటు ప్రజలతో ఏ రకంగా మమేకం అవ్వాలి, ఈ 3.5 సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఏ రకమైన సేవ చేయాలి, ఏ రకంగా మరొకసారి ఎన్నికల్లో గెలిచేందుకు ఏ రకంగా కార్యాచరణ రూపొందించాలి, అలాగే త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ బలం ఉంది, బలం పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అలాగే ఏ నిష్పత్తి పత్తినా పోటీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 100 సీట్లు ఉంటే 70 టీడీపీకి, 20 జనసేనకి, 10 భారతీయ జనతా పార్టీకి వస్తుంది. సో ఈ నిష్పత్తిని పెంచాలనేది జనసేన నుంచి ఒక ప్రతిపాదన వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల, శివ, అయితే ఈ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యేల పనితీరు ఇంకా రెట్టింపు అవుతుంది అనుకోవచ్చు. అండ్ అలాగే జిల్లాల పర్యటన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ముఖ్యంగా చూసుకుంటే రోడ్లకి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంబంధించిన రోడ్లకు సంబంధించి కూడా చాలా చోట్ల రోడ్ల నిర్మాణాలకి డిప్యూటీ సీఎం కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే అటవీకి శాఖకి సంబంధించి కొన్ని చోట్ల ఆరోపణలు రావడం, మరికొన్ని చోట్ల విభేదాలు రావడం, పలువురు అక్రమాలకు పాల్పడ్డ సంఘటనలు కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో పర్యటన చేయాలని చెప్పి గతంలోనే అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల
ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంది. గతంలో ఆయన 2 సినిమాలు షూటింగ్స్ మూలంగా బిజీగా ఉంటాం. ప్రస్తుతం 2 సినిమాలు కూడా పూర్తయినాయి. ఒక్క సినిమానే ఉంది కాబట్టి సో కొంత సినిమాకి టైం కేటాయిస్తూనే ఇంకొంత ఇక్కడ కార్యాచరణ రూపొందించాలనేది డిప్యూటీ సీఎం ఆలోచన కనిపిస్తా ఉంది. వచ్చే నెల అంటే ఈ నెల మధ్యలో నుంచి అంటే 15వ తేదీ తర్వాత నుంచి కూడా వారానికి ఒక జిల్లా చొప్పున పర్యటించాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తా ఉంది. అట్లా రైట్ శివ, థ్యాంక్ యూ. సో మరి కాసేపట్లో కూడా అటు జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే భేటీ కాబోతున్నారు. అయితే ఈ కీలక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రధానంగా చూసుకున్నట్టయితే సమస్యలు ఉన్న చోట్లల్లా కూడా వాటిని రెక్టిఫై చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అసెంబ్లీలో జరిగిన కొన్ని కీలక అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.